వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు, కస్టడీలో ఉన్నారు, రిమాండ్ లో ఉన్నారు, రిమాండ్ ఖైదీగా. ఇప్పట్లో అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకి పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. వేరే కేసులో కూడా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరొక 2-3 కేసులు కూడా రెడీ చేసి పెట్టారు అనేది. అయితే విచారణలో భాగంగా విచిత్రమైన సమాధానాలు చెప్తున్నారు వల్లభనేని వంశీ అనేది. సాధారణంగా ఈయననే కాదు, గతంలో అరెస్ట్ అయినప్పుడు కూడా అందరూ కామన్ గా వాడి పదాలు ఇవే. ఎవరైనా సరే గుర్తులేదు, తెలియదు, మర్చిపోయారని, ఈ 3 పదాలు. వీటితో పాటు ఈయన ఇంకా కొన్ని అదనంగా యాడ్ చేసి ముప్పు తిప్పలు పెడుతున్నారా అధికారులని? ఏం జరుగుతోంది వల్లభనేని వంశీ కేసు? ఆయనకాయనే ఉచ్చులో బిగుస్తున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు విచారణ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తా ఉంటే వంశీ గేమ్ మొదలు పెట్టాడా, లేదంటే వల్లభనేని వంశీని ఇక బయటికి రాకుండా ఒక చుట్టూ బంధించడం అనేది గట్టిగా పెరుగుతుందా కేసులు పెంచి? వంశీ ఏం గేమ్ చేస్తాడు నాకు అర్థం కాల. ఇప్పుడు అక్కడ ఏమైనా బాత్రూంలో ఉన్నారా, లేకపోతే సోఫా కింద దాక్కుని ఉన్నారా? అయ్యి వీళ్ళకి చెప్పి వీళ్ళు రాసింది. ఇదివరకు గనక ప్రధానమంత్రి కార్యాలయంలో జగన్ ప్రధానమంత్రి కూర్చుంటే వీళ్ళు కూర్చుని రాసేసేవాళ్ళు. అమిత్ షాను జగన్ కూర్చుంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇక్కడ కూర్చుని రాసేసేవాళ్ళు. అట్ట తప్పించి వాళ్ళు ఏమన్నారు, ఇతను ఏం చెప్పాడు, వీళ్ళకేం అర్థమైంది ముందు? అంటే విచారణలో ఈయన చెప్పారు అని రాస్తున్నవి అందులో వాస్తవం లేదా? అదే ఎవరు చెప్తున్నారు? దర్యాప్తు అధికారి చెప్తే రాయి అదే. దర్యాప్తు అధికారి ఎట్ట చెప్పాడని తెలిసింది. తెలిసిన దానికి ఏమైనా రాయొచ్చు. వంశీ అట్లా కాదు, దాని వెనకాల జగన్ పాత్ర ఉందని చెప్పాడని కూడా రాయొచ్చు. జగన్ చెప్తేనే చేశానన్నాడని కూడా రాయొచ్చు. ఏముంది అందులో? లేదా సాక్షి వాళ్ళు చంద్రబాబు చెప్తేనే పని చేశానన్నాడు అని కూడా రాయొచ్చు. ఏముంది అందులో? తెలిసింది అని రాయడానికి. ఇదివరకటి రోజుల్లో మనకు ఒక వార్త విశ్వసనీయ సమాచారం అంటే నిజమైన సమాచారాన్ని వాళ్ళ పేరు కోట్ చేయనప్పుడు విశ్వసనీయ అని రాసేవాళ్ళం. మనకెవడన్నా అధికారు నాయకుడు డీటెయిల్గా ఒరిజినల్ విషయం చెప్పేశాక మా పేరు వాడద్దండి అంటారు. అప్పుడు విశ్వసనీయ సమాచారం అని రాసాం ఆ రోజుల్లో. ఇవాళ ఆ నైతికత చచ్చిపోయింది. ఇవాళ మనం ఏదైనా రాసి ఇచ్చి అది విశ్వసనీయ సమాచారం లేదా తెలిసింది. ప్రాక్టికల్గా ఏమంటాడండి? సత్యవర్ధన్ నువ్వు కిడ్నాప్ చేసావా? కిడ్నాప్ ఏందా, వచ్చాడు మా ఇంటికి, నువ్వే చూసావు కదా, ఆడ లిఫ్ట్లో కూడా మీరే బొమ్మ చూపెడుతున్నారు కదా వీడియో, లిఫ్ట్లో కూడా వచ్చాడు, నువ్వు మాట్లాడుకున్నావు, అయిపోయింది. తర్వాత కోర్టులో స్టేట్మెంట్ ఇస్తాన్నాడు, పంపించాను. తోడు కావాలన్నాడు, మనిషిని పంపించా. డబ్బులు నేను ఇచ్చానని చెప్తాడు, డబ్బులకి ఇట్లా బేరం కుదిరిందని చెప్తాడా? చెప్పడు కదా. అదే సందర్భంలో ఆ తర్వాత వైజాగ్ కూడా మా వాళ్ళతో కలిసి ఉన్నాడు అక్కడ అని చెప్తాడు. ఏముంది అందులో? లేకపోతే మా వాళ్ళకి ఫ్రెండు ఇట్లాగా నేను అనవసరంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. సరే అట్టయితే నువ్వు కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వయ్యా అని చెప్పాను. ఇబ్బంది అంటే తోడు నిలబెట్టాను, నేను మనిషిని పంపించాను అంతే అని చెప్తాడు. ఏముంది అందులో? కిడ్నాప్ అవుతుంది. అప్పుడు విజువల్ చూస్తే పోలీసులు కిడ్నాప్ చేసినట్టుంది కానీ ఇతను కిడ్నాప్ చేసినట్టయితే లేదు కదా. వైజాగ్లో నుంచి తీసుకొస్తున్న విజువల్లో ఎట్టుంది? పోలీసులు అతని భుజం మీద చేతులు వేసుకుని తీసుకొస్తున్నారు. అదే వంశీ దగ్గర అతను సరదాగా బ్యాగ్ భుజాన్ని వేసుకుని వస్తున్నాడు. ఏది కిడ్నాప్ అంటారు? అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్ళినా ఏది కిడ్నాప్ అంటారో అందరికి అర్థమవుతుంది. ఇంకోటి దగ్గర మీద తీసుకొచ్చింది ఒక చోట, ఇంకొకటి అంతకుముందు అతని మీద ఒక కేసు పెట్టారా లేదా? అది కూడా విచిత్రమైన కేసు చూడండి. 5 లక్షల రూపాయల డబ్బులు తెలుగుదేశాన్ని డిమాండ్ చేశాడట, లేకపోతే కేసు విత్డ్రా చేసుకుంటానన్నాడట. అదేంటి అసలు? అట్లాంటి కేసు ఎక్కడ ఉంటుందా ప్రపంచంలో? ఆ తర్వాతనే కదా అతను ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మారడానికి ఒప్పుకుంది. అంటే బెదిరించారన్నది అర్థమవుతుంది ఓపెన్గా. ఓపెన్గా ఎవరు బెదిరించారో కనబడుతుంటే కాదు కాదు అని చెప్పి ఇప్పుడు వంశీ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే వెటకారంగా ఉండదా? పాయింట్ ఒకటే అక్కడ. వంశీ మీద ఇప్పుడు కేసులో ఖచ్చితంగా వస్తాయి, ఇంకా 10 కేసులు పెట్టచ్చు. ఆ విధమైనటువంటి అన్నీ తేలుతాయి. ఇక్కడ ఏదో ఒకటి చూసా, నవ్వుకున్నా, ఇది పరిహారం ఇవ్వలేదని కేసు పెట్టారట. ఏదో ప్రాజెక్టుకి పరిహారం ఇవ్వలేదని కేసు పెట్టారట, చీటింగ్ కేసు. పరిహారం ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుందా? ఇదే ఆ లెక్కనైతే నాగార్జున సాగర్కి సంబంధించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరి మీద కేసు పెట్టాలి. లేకపోతే కనుక పోలవరానికి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలా?
ఉమ్, పోలవరంలో ఇప్పుడు అందరికీ ఇవ్వట్లేదు కదా, అవును. కొంతమందికి ఇస్తున్నారు కదా పరిహారం. 41.5 అడుగుల ఎత్తులో పునిగే వాళ్ళకి ఇస్తున్నారు కదా, మరి మిగతా వాళ్ళందరూ కేసు పెట్టాలి కదా. లేదా ఇంతవరకు పోలవరం డబ్బులు అవ్వలేదు కదా పూర్తిగా, కాబట్టి కేసులు పెట్టారు. ఇంతకుముందు ఎవరిదన్నా అదే కదా. సరే ఏదో సివిల్ సెటిల్మెంట్ చేశారు, ఇట్లాంటి కేసులు నడుస్తాయి. ఇప్పుడు వీళ్ళ అనుచరులు ఏదైనా చేస్తే ఇప్పుడు వాళ్ళందరికీ ధైర్యం వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో దరిద్రం ఎట్లా ఉంటుందంటే, మీరు అన్నదమ్ములు 2 ఉన్నారు, ఆస్తి కూడా వచ్చింది, మీరు అన్న దగ్గర మీ తమ్ముడి దగ్గర ఆస్తి ఉంది, అన్నయ్య లాక్కోవాలనుకున్నాడు, ఏదో కథ చెప్తాడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి, అలాగే తెలిసింది కదా అని చెప్పి ఆ రెండో వాడిని పిలిపిస్తారు, బెదిరిస్తారు, ఖాళీ చేయమంటారు. అలాగని ఈయనకి ఇస్తారా, ఓ 10 లక్షల చేతిలో పెట్టి ఇంటికి పో అంటారు. తద్వారా ఇద్దరు కలిసి ఆస్తిని లాక్కుంటుంటారు. ఇట్లాంటి వాటిట్లో అధికారంలో ఉన్న వాళ్ళ పక్షానే ఎప్పుడు నడుస్తుంటాయి. అది సుదీర్ఘకాలం పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ హింస పడలేకే హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది, బెంగళూరుకు, హైదరాబాద్కు, చెన్నైకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ రూట్లో జరిగి ఉండొచ్చు మొన్నటిసారి పవర్లో ఉన్నాడు కాబట్టి. అప్పుడు నోరు మూసుకు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు బయటికి రావచ్చు, ఎందుకంటే ఎట్లాగ అతను అరెస్ట్ చేశారు, ఇక అతను ఏం చేయలేడు అన్నట్టుంటుంది దేశం. అట్లాంటి కేసులు ఉండొచ్చు. ఇప్పుడు అదేదో ఒక సివిల్ సెటిల్మెంట్ అట్లాంటిది చెప్తున్నారు, 2 సివిల్ సెటిల్మెంట్లు, అట్లాంటి వాటిట్లో కేసు పెట్టచ్చు. అవి కాకపోతే సివిల్ అవుతాయి కానీ ఇమ్మీడియట్గా జరిగేది ఏముండదు. ఇప్పుడు కాకపోతే జైలు నుంచి బయటికి రాను, కాకపోతే ఒక్కటి కనబడుతున్నది ఏంటంటే అతను అనారోగ్యం పాలైనట్టు కనబడుతుంది, దెబ్బతిన్నట్టున్నాడు మనిషి. అంటే కొట్టుండరు కానీ నేల మీద పడుకోవడం, టాయిలెట్లో అలాంటి వాటిట్లో కూర్చోవడం అలవాట్లేదు కదా. ప్లస్ అతనికి ఇప్పటిదాకా నిన్నటి నుంచి అనుకుంటా బెడ్ ఇచ్చింది కోర్టులో ఆర్డర్ వేసి, అది కూడా సరైనది ఇస్తారో లేదో తెలియదు. నిన్న ఇచ్చారు, నిన్న అలౌ చేసినట్టున్నారు బెడ్ ఫుడ్. అది బెడ్ టాయిలెట్ అన్నారు కానీ ఫుడ్ అలౌ చేసినట్టు చెప్పలేదు. కాబట్టి అప్పుడు అక్కడ తిండి తిని అక్కడ ఈ విధంగా బతికితే నా 2 రోజులు 1 వారం రోజులు చాలు జీవితానికి నరకం. అంటే ఆయన దాదాపుగా 7-8 నెలల ఎలక్షన్ ముందు కూడా కొంచెం వీక్ గానే ఉన్నారు సార్ వంశీ. అప్పుడు ప్రచారంలో కూడా చూస్తే ఎక్కువ నిలబడలేకపోయారు, కూర్చో అలాగే ప్రచారం కూడా తక్కువగా చేశారు. అట్లాంటి సిచ్యువేషన్ లో జైలంటే ఇంకా కదా సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది, ప్లస్ హెల్త్ మరీ దెబ్బతింటది ఉందని చెప్పారు. అప్పటి నుంచే ఉంది, ఇప్పుడని కాదు. అతను లైఫ్ అండ్ డెత్ చూసుకోవాలి, ఇద్దరిది సేమే. అతను ఎవరు, అతని పేరేంటి, గుడివాడ నానిది కూడా హెల్త్ బాగాలేదు అంటున్నారు. వీళ్ళని జైళ్లలోనే అంతమైపోయేటట్టు చూస్తారా, శాంతవేక తర్వాత బయటకు వచ్చేటప్పటికి దేనికి పనికి రాకుండా ఉండేలా చూస్తారా, చూడాలి మేబీ. కానీ ఒక్కసారి ఇక్కడ విచిత్రంగా ఆయన సమాధానం చెప్పారా, విచిత్రంగా రాశారా అనేది నిజంగా. అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి సత్యవర్ధన్ నైట్ అంతా ఉన్నా అతనే సత్యవర్ధన్ అని తెలియదు అని చెప్పాడు అని చెప్పడం, పేపర్లో రాసిన దాన్ని మనం వార్తలు అనుకుంటే అమాయకత్వం అండి. అదే అదే రేపు పొద్దున్న తర్వాత వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు కదా, ఇది ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఛార్జ్ షీట్లో కొన్ని పాయింట్స్ రాస్తారు. అప్పుడు అది కూడా వీళ్ళ కోణంలో రాస్తారు కానీ ఏముండదు కదా. ఫైనల్గా ఈ కేసు అంతా తేలడం ఇవన్నీ అయ్యేటప్పటికి 5 ఏళ్ళు పడద్దా 10 ఏళ్ళు పడద్దో చూడాలి. ఈ ప్రభుత్వం ఉండగా తేలదు, శిక్ష పడదు ఎట్లాగో. తర్వాత ప్రభుత్వం మారినప్పుడు చూడాలి, లేదా 10 ఏళ్ల తర్వాతను 7 ఏళ్ల తర్వాతను 8 ఏళ్ల తర్వాతను కేసు కొట్టేయడమా ఏంది, లేకపోతే కేసు శిక్ష పట్టమా అప్పుడు జరగాలి. చూడాలి, ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపల రాజకీయంగా పూర్తిగా అనగదొక్కేస్తారు. రాజకీయంగానే కాదు, మానసికంగా కొడుతున్నారు బాగా దెబ్బ అతనికి కూడా. కాబట్టి ఏ మేరకు తట్టుకుంటారో చూడాలి. సార్ ఇదే టైంలో అంటే వంశీ మీద పీటీ వారెంట్ ఇష్యూ చేయడం కూడా, ఒకవేళ దీంట్లో బెయిల్ వచ్చినా బయటకు వచ్చినా రెడీగా ఉన్నాయా కొన్ని కేసులు? ఇలా చూస్తే ఇంకా ఆయన బయటికి రావడం అనేది ఇప్పట్లో జరగని పని. చింతమనేని దాదాపు 2 నెలల్లో 3 నెలల్లో 2 ఏళ్ళు ఏమో తిప్పారండి జైల్లో. అట్లాగే చేస్తారు వీళ్ళు. కనీసం నాకు తెలిసి వంశీ కొంత లీగల్ పట్టుదల ఉంది కాబట్టి మేబీ ఒక 4-5 నెలలన్నా ఉండాల్సి రావచ్చు. ఇప్పుడు మొన్న అతని పేరేంటి, సురేష్ని 5-6 నెలలు నందిగం సురేష్ని ఆయన వచ్చి మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. అట్లాగే ఇతనికి కూడా అట్లా ఉండొచ్చును. అయితే ఒకసారి ఈ కేసులన్నీ తేలిపోయి బెయిల్ వచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత పెద్దగా ఏం చేయడానికి ఉండదు. కేసులు ఏమైనా పెట్టిన ముందస్తు బెయిల్ వచ్చేస్తుంటాయి. పొలిటికల్ అనే కోణంలో కోర్టులు కూడా చూస్తాయి అనమాట. మొత్తం మీద గట్టిగానే టార్గెట్ అయ్యారు వంశీ అయితే అర్థమవుతుంది. రైట్ రైట్ చూద్దాం. వల్లభనేని వంశీ అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పట్లో అయితే ఆయన బయటికి రారు అని అర్థమవుతుంది. ఓకే, అది 4 నెలలు పడుతుంది, 5 నెలలు పడుతుంది, 7 ఏళ్ళు పడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. కాకపోతే ఆయన నిజంగా ఈ తరహా సమాధానాలు చెప్తున్నారా విచారణలో? ఇప్పుడు కస్టడీ పొడిగించాలని కూడా అడిగారంట కోర్టుని. అదే కనుక జరిగితే ఇంకా ఏ స్థాయిలో విచారణ జరుగుద్ది
ఏంటి అనేది ఇంకా వేచి చూడాలి.